పవిత్ర ప్రేమకై వెతికి ప్రేమకు చుగులాగి చందమామ నిరంతర యాత్ర సాగిస్తుంది. అందుకేనైనా చుక్కలు సిగ్గుపడి మబ్బు తెరచాటున దాగుతుంది. వాటి మాటెందుకు? చుక్కలను మించే చక్కదనం నా ప్రక్కనే ఉన్నప్పుడు. పరిహాసాలు ఎక్కువైతే పారిపోతుంది సుమా. ప్రత్యక్షమైన ప్రణయ దేవతను తప్పు క్షమించండి, ఎప్పుడు రాను. అమ్మా యువరాణి గారు, తప్పు క్షమించండి. మీరేనా చెప్పండి అమ్మా యువరాణి గారితో. ఏమిటిదంతా? అబ్బే నేను కదా యువరాణి, వారు. నువ్వు యువరాణి కదా? చచ్చా అమ్మా యువరాణి గారు, తెలియకొచ్చాను, తప్పు క్షమించండి, ఎప్పుడు రాను. ఏమిటి చంప ఈ గందరగోళం అంతా? ఏమి లేదు యువరాణి, ఈ పెద్ద మనిషి స్నేహితుడు ఎవరో తప్పిపోయాడంట. వెతుక్కుంటూ మన తోటలోకి వచ్చాడు. వద్దన్నా వింటేనా, అందుకని పట్టి తీసుకొచ్చాం. అదా సంగతి. మీరంతా భలే మోసం చేశారే. చాలండి వేషాలు. ఎవరా స్నేహితులు? అదే వారే. చెప్పొద్దంటారా మహారాజా? చెప్పాలండి. మహారాజా? మీరే శ్రీ 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 విక్రమార్క మహారాజా వారు. విక్రమార్క మహారాజు. మరి ఏమనుకున్నారు? కాళికా ప్రసన్నం పొంది ఇంద్రుని వల్ల 32 సాలిభంజకుల సింహాసనం అందుకుని మహిమాన్వితమైన మణిమాలను చెంది దశ దశలా విజయ పతాకము నెలకొల్పిన శ్రీ 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 విక్రమార్క మహారాజా వారు. రాజులు నూతన పేరు కదూ, ఈ వేషంలో ఏ వింత కనిపెట్టారు? ఇక వెళ్ళండి. యువరాణి నేను వెళ్ళాలా? దయచేయండి, దయచేయండి ముందు. క్షమించు దేవి. క్షమించడం నేను కాదు, మీరు చక్రవర్తిని సామాన్యులు అనుకున్నాను. అందులోనే ఉంది ఆనందం. మహారాజా దేవి, ఏమండి ఆగండి. నా వెంట పడతామే. మిమ్మల్ని అరే పిలుస్తుంటే వెళ్ళిపోతారే. గోల కాదండి, తెలుసుకుందామని. ఏమిటి? అదే ఎందుకు వచ్చినట్టు, మళ్ళా ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏమిటి వేషం, ఏమిటి అవతారం అని. అవతారం నీకు చెప్పాలా? రుసరుసలాడతారేమిటి? ఇందాక నేను చూస్తున్నాను, కచ్చు బుస్సులు ఆడడం తప్ప కమ్మగా మాట్లాడడం రాదు మీకు. ఏమిటి నీతో కమ్మగా మాట్లాడేది? కమ్మగా అది కాదండి, మీరు మా దేశం వచ్చారు, మిమ్మల్ని మేము గౌరవించద్దు. చేశారుగా గౌరవం ఇక్కడ తోటలో. చాలు, అది వేరేండి. ఇప్పుడు అదే అలా కూర్చున్నారండి. ఎవరు? మీరేనండి. ఎందుకు? అదండి. ఎవరు? మంచి చెడ్డ లేకుండా మగతన మగాన్ని మీరు చెయ్యవేసి చూసేస్తున్నారే. పదండి పదండి అని అభిమానంగా చెప్తే అర్థం చేసుకోరే. కొంచెం జరగండి. ఎందుకు జరగమంటుంటే? ఎందుకమ్మా జరగండి. మీరు కూర్చుంటారు. అబ్బా అరే ఏమండి, ఒక్క మాట అడుగుతాను, చెప్తారు? ఏమిటది? ఈ తోటలో ఆడ మగ ఇలా ఏకాంతంగా కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? స్నేహితులు అనుకుంటారు. స్నేహం ముదిరితే ముద్రు స్నేహం అనుకుంటారు. కాదండి, మరి ప్రేమ అంటారు. ప్రేమ అంటారు. ఏమండి, మీ మీద నా మీద మీ మీద నా మీద నాకు నీకు అలా కంగారు పడతారేమండి? నువ్వు కంగారు పడుతుంటే కంగారు పడ. మరి ఈ మాత్రం గ్రహించుకోలేరా? ఏమిటది? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రచండలు పిలువు. విక్రమార్క, నీ చిక్కని నెత్తులు ఒక్క కుక్కలో తాగే మృత్యుదేవతను పంపుతున్నా. నీ జీవిత గ్రంథంలో ప్రణయ రంగానికి మంగళహారతి తప్ప.
గురు గురు తమ ఆజ్ఞ ప్రకారం ప్రచండ మహాశయం తీసుకొచ్చాను. వారి బలపరాక్రమ ప్రణామాలు ప్రచండ. గురుదేవులు ఏదో ఆలోచన నిమిత్తంలో ఉన్నారు. ఆలోచన కాదు, ఆవేదన. ప్రచండ, వేతాళ శక్తుల్ని వశం చేసుకోవడానికి నీ విధులలో చేసిన హోమాలెన్ని? తమకు తెలియనిదేమున్నది? 99 హోమాలు నిర్విఘ్నంగా సాగించాను. గురుదేవ, కడపటి హోమం 100వదొక్కటే మిగులుంది. అవునవును, నీ మహత్తర దీక్షకు తపోశక్తికి నేను సంతోషపడుతున్నాను. ప్రచండు నా ప్రథమ శిష్యుడని నేను గర్వపడుతున్నాను. ప్రచండ, 100వ హోమం కూడా నిర్విఘ్నంగా జరిపించి ఆ ప్రచండ శక్తులను నీవు పొందాలి. అదే నా కాంక్ష. తమ ఆశీర్వాదంతో అది నెరవేరగలదనే నా విశ్వాసం. కానీ ఆఖర హోమం జయప్రదం కావాలంటే బల పరాక్రమాలలో పేరెన్నికగన్న ఒక ప్రభువునే వధించాలి. అలాంటి వీరుడు ఒక్కడూ ఈ లోకంలో కనిపించటం లేదు. ఉన్నాడు, విక్రమార్కుడు. వేతాళుని బంధించగల సాహసవంతుడు అతడొక్కడే. నీ హోమాగ్నిలో ఆహుతి కావలసింది కూడా అతడు. విక్రమార్కుడు వీరుడే కాదు, వివేకి కూడాను. అతన్ని మాయ చేయటం సాధ్యం కాదేమో గురుదేవ. మోసానికి లోబడిన మానవుడు ఈ ప్రపంచంలో ఒక్కడూ లేడు. ఉద్దేశమే ఉంటే ఉపాయం దొరకపోదు. బయలుదేరు, ప్రయత్నించు. ప్రచండు నాంతటి వాడిని నిరూపించు. చిత్తం. తమరు ఆశీర్వదిస్తే నేను చేయలేనిదేముంది. విజయీభవ, వెళ్ళిరా. సెలవు. వీరుడు, వివేక్. ఈ వీరునికి వివాహ కాలానికి ముందే వినాశనం తప్పదు. జయము జయం. అవక్ర పరాక్రమ విక్రమార్క మహారాజులకు విజయం. మహాప్రసాదం. రత్నాలు. మా దేవీ ప్రసాదం. ఒక్క చిన్న ఉపకారం అపేక్షించి వచ్చాను. మహారాజా, అభయం ఇస్తే మనవి చేసుకుంటా. సాధుజనులను సేవించటం కంటే మా కర్తవ్యం ఏముంది మునీంద్ర? ఏమిటది? ఒక ప్రతిఫలం అపేక్షించి అమోఘమైన హోమం తలపెట్టాను. దాన్ని విఘ్నం చేయటానికి దుష్టశక్తులు కొన్ని చెప్పరానంత అవాంతరాలు కల్పిస్తున్నాయి. తమరా హోమం కాపాడాలన్న ప్రార్థన. అవశ్యం. సుఖీభవ, సుఖీభవ. మా ప్రభు, రేపు దశమి నాటికి స్వయంవరానికి తమరు తప్పక వెళ్ళాలి. ఈ కార్యభారానికి నన్ను నియమించండి. యాగరక్షణ నేను చేస్తాను. వీల్లేదు. నా యాగరక్షణకు తాను స్వయంగా దయచేయాలి మహారాజా. అలాగే మహర్షి. వీళ్ళేది మహారాజా, మనం సపరివారంతో స్వయంవరానికి బయలుదేరుతున్నాం కదా. మార్గ మధ్యంలో వారి పని పూర్తి చేసి మరీ వెళ్ళవచ్చు. వీల్లేదు మహారాజా. ప్రళయ తాండవం చేసే భయంకర శక్తులను ఎదుర్కోవాలంటే మహారాజు ఒంటరిగా రావాలి. అది నియమం. తదుపరి తమ అనుగ్రహం. తదుపరి కాదు, సత్యం. స్వయంగానే వస్తాం. మహామంత్రి, స్వయంవరానికి పరివారంతో మీరు తరలిరండి. అక్కడ కలుసుకుందాం. జయం మహారాజా, జయం. నేటితో విక్రమార్కుని జీవిత చరిత్ర సమాప్తం. మహర్షి, క్రతు సహాయార్థం నేను చేయవలసిందేమి? మహారాజా, నా మంత్రోచ్చాటనతో సకల భూత ప్రేత పిశాచ గణాలని నాశనం చేయగలను. కానీ అదుగో ఆ వృక్షం మీద వేలాడుతూ ఉన్న శవాన్ని తమరు మౌనంగా తీసుకురావాలి. జాగ్రత్త, భేతాళ శక్తి దాన్ని ఆవరించున్నది. ఆజ్ఞ. భేతాళుని తేగల వీరుడు, నా కత్తికి ఎరగాగల ధీరుడు.
విక్రమార్క మహారాజా, నేను సామాన్యంగా వచ్చేవాడను కాదు. నేను చెప్పే కథలు విని వాటికి సమాధానం చెప్పాలి. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 చెక్కలవుతుంది. నీవు నోరు తెరిచి చెప్పావో నేను నీ వద్దనుండను. పూర్వం బ్రహ్మచక్రమనే అగ్రహారంలో జటాగోప్యుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. పేరు చిన్నమ్మ. ఆమెను పెండ్లి చేసుకోవాలని 3 బ్రాహ్మణ కుమారులు వచ్చారు. వారిలో తల్లి ఒకనికి, తండ్రి మరొకనికి, ఆ అమ్మాయి అన్న ఇంకొకనికి, ఒకరికి తెలియకుండా మరొకరు చిన్నమ్మనిచ్చి పెండి చేస్తామని వాగ్దానం చేశారు. ఎవరి వాగ్దానం వారు నెరవేర్చుకోవాలని పట్టుబట్టారు. ఆ 3లో ఎవరిని పెండి చేసుకోవాలో తెలియక, ఆ బాధలు పడలేక చిన్నమ్మ దిగులుతో మరణించింది. తల్లిదండ్రులు ఆమె దహన క్రియలు జరిపారు. విచారం భరించలేక ఆ 3 యువకుల్లో ఒకడు దేశాంతరవాసం పట్టాడు. మరొకడు అస్థికలు తీసుకొని కాశీయాత్రకు బయలుదేరాడు. 3వ వాడు చితాభస్మం దగ్గర చింతిస్తూ కూర్చున్నాడు. దేశాంతరం వెళ్లిన వాడు ఒక యోగి దగ్గర సంజీవ మంత్రం నేర్చుకున్నాడు. చిన్నమ్మను బ్రతికించుకోవాలని తిరిగి వస్తుంటే అస్థికలు తీసుకుని బయలుదేరిన యువకుడు కనపడ్డాడు. చితాభస్మాన్ని కాపలా కాస్తున్న 3వ వాని దగ్గరకు వచ్చారు. బూడిద మీద అస్థికలు పెట్టి సంజీవ మంత్రం పఠించగానే చిన్నమ్మ బ్రతికింది. మరల వారు చిన్నమ్మ నాది నాది అని కలహించ ప్రారంభించారు. ఓ విక్రమార్క మహారాజా, ఆ 3లో ఆమెను వివాహమాడుటకు అర్హులెవరో నిర్ణయించు. ఓ భేతాళ, సంజీవి మంత్రం నేర్చుకుని ఆమెకు ప్రాణదానం చేసిన వాడు తండ్రితో సమానం. ఆమె అస్తులను తీసుకుని వెళ్ళినవాడు బిడ్డతో సమానం. చితాభస్మం దగ్గర కాపలా ఉన్నవాడు భర్తతో సమానం. కనుక ఆమెను వివాహమాడటానికి అతడే అర్హుడు.